మార్చ్ 8 దేవుని వాగ్దానం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. లూకా 1:42. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. మొదటిగా విమెన్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు స్త్రీల దినోత్సవ వేడుక జరుపుకోవడం మార్చి 8 మనము పరిపాటిగా చూస్తూ ఉన్నాం. ఈ దినము ప్రతి స్త్రీని కూడా దేవుడు ఆశీర్వదించాలని, కుటుంబాలు వారి ద్వారా ఆశీర్వదింపబడాలని ప్రభువుని ఎంతగానో నేను వేడుకుంటూ ఉన్నాను. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ సంతానము ఆశీర్వదింపబడును. ప్రియ విశ్వాసి, ఈరోజు మనమందరం కూడా భూమి మీద వచ్చాము అనంటే దేవుడు తల్లి ద్వారా, స్త్రీ ద్వారా ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీని ఒక కేంద్ర బిందువుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు స్త్రీకి ఇచ్చాడు. స్త్రీని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, క్రీస్తు సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, ఈ లోకానికి లోకరక్షకుడు ఉద్భవించడానికి కూడా స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. స్త్రీ ద్వారానే ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అదే స్త్రీ లోక సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అనేకమైనటువంటి విషయాలలో దేవుడు స్త్రీలకు ప్రధాన స్థానము కల్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యములో ఎదుగుతున్నాం, దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాం. కనుక మనమందరం ప్రభువు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు మానవులందరినీ సమానంగా చేసిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, స్త్రీకి ప్రత్యేక స్థానం కల్పించటంలో నీవు పురుషునిగా ఒక సాధనంగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ సంతానము ఆశీర్వదింపబడును. దేవుడు స్త్రీకి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తూ ఉండగా, నీ కుటుంబము, నీ యొక్క చుట్టూ ఉన్న వారి కుటుంబాలు, అనేక కుటుంబాలు సమాజంలో ప్రతి స్త్రీని గౌరవిస్తూ వారికి దేవుని యొక్క సన్నిధిని, వారితో కలిసి మనము ప్రయాణం చేయగలిగినప్పుడు దేవుడు వారి ద్వారా అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలను మనం చూస్తాం. ప్రభు ఎంత గొప్పగా వాడుకున్నాడో, మిరియామును ఎంతో గొప్పగా దేవుడు వాడుకున్నాడు, అన్నాను గొప్పగా వాడుకున్నాడు. యేసుక్రీస్తు వంశావళిలో 5 స్త్రీలను మనం చూస్తాం. ప్రియ విశ్వాసి, నీవు నీ కుటుంబంలో ఎలాంటి గౌరవాన్ని మీ ఇంట్లో ఉన్న స్త్రీలకు, బయట ఉన్న స్త్రీలకు నువ్వు ఇస్తున్నావు? ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు. అలాంటి స్త్రీని మనము గౌరవిస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలు మన మీదకి, మన కుటుంబాల మీదకి వచ్చినట్లుగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, ప్రతి స్త్రీని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నారు. ఈ నూతన దినం నీవు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినము నాయన జన్మదినము, వివాహదినము, ఆయా ప్రత్యేక దినములు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచండి. ఈ దినమంతా నీవే తోడుగుండి ప్రతి స్త్రీని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.